తెలంగాణలో కొత్త సర్కారు కొలువుదీరి దాదాపు 90 రోజులు పూర్తి కావస్తోంది. ఇంతలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో మొత్తం చర్చ పార్లమెంట్ ఎన్నికలపైనే జరుగుతోంది. అయితే ఈ ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి పరీక్షగా మారనున్నాయా? మోదీ మేనియాలో బీజేపీ దూకుడును అడ్డుకోవటం రేవంత్కు సవాల్గా మారనుందా అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై రివెంజ్ కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్కు రేవంత్ ఎలా చెక్ పెట్టనున్నారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇక మహబూబ్ నగర్ లోక్సభ సెగ్మెంట్ పైనే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఫోకస్ పెట్టారు అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది. పాలమూరు సీట్ను ఆయన ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? అక్కడ కాంగ్రెస్ గెలిస్తే సీఎంకు ఎలా కలిసి రాబోతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ మరికొన్ని నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలపై వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు. ముఖ్యంగా ఆయన ఇన్ఛార్జిగా ఉన్న మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో విక్టరీయే ఫస్ట్ ప్రయారిటీగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల కంటే ముందే పాలమూరు నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో అక్కడి నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతున్నారు. పాలమూరు లోక్సభ సీటును రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫిబ్రవరి 21న తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కోస్గిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన తెలంగాణలో మొదటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చందర్రెడ్డి పేరును అనౌన్స్ చేశారు. వంశీని 50,000 మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ క్రమంలో పాలమూరులో పాగా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక చల్లా వంశీ చందర్రెడ్డి గెలుపు కోసం తానే ముందుండి గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు రేవంత్. ఇప్పటికే పాలమూరు పార్లమెంటు పరిధిలోని కొడంగల్, నారాయణపేట్, మక్తల్ నియోజకవర్గాలకు ఉపయోగపడే కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి 2,945 కోట్ల నిధులు కేటాయించి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సభ ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల్ని ఆకట్టుకునే వ్యూహం చేశారు. ఈ ప్రాంత వ్యక్తిగా మరిన్ని పథకాలు, నిధులు అందిస్తానని, అందుకోసం చల్లా వంశీ చంద్రెడ్డిని గెలిపించాలని కోరారు రేవంత్. అయితే మహబూబ్ నగర్ పార్లమెంటులో చల్లా వంశీ చంద్రెడ్డి గెలవడం ఎంత ముఖ్యమో ఆయనను గెలిపించుకోవడం రేవంత్ రెడ్డికి అంతే ముఖ్యమైన చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మహబూబ్ నగర్ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండడమే. మరోవైపు పాలమూరు పార్లమెంటుకు ఆయనే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ సీటును కాంగ్రెస్ ఖచ్చితంగా కైవసం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అధిష్టానంతో సంబంధం లేకుండా కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో వంశీ చంద్రెడ్డి పేరు ప్రకటించారు రేవంత్. ఇందులో భాగంగానే వంశీ గెలుపును రేవంత్ తన భుజాలపై వేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో కొనసాగుతున్న చల్లా వంశీ చంద్రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారనే టాక్ ఉంది. ఇందుకోసమే పాలమూరు పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా 2 నెలల ముందు నుంచి ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు లోక్సభ అభ్యర్థిగా చల్లా పేరును అనౌన్స్ చేశారనే చర్చ జరిగింది. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా ఉన్న వంశీ చంద్రెడ్డి పాలమూరు పార్లమెంటు స్థానంలో గెలిస్తే హైకమాండ్ దగ్గర తన ఫెయిత్ పెరుగుతుందన్న భావనలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. వంశీ చంద్రెడ్డి గెలిపే లక్ష్యంగా పాలమూరు నుంచి పార్లమెంటు ఎన్నికల శంఖారావం పూరించేందుకు రేవంత్ సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 6న పాలమూరు జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. సీఎం హోదాలో మొదటిసారి పాలమూరు జిల్లాకు వస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణ చేసి సభను సక్సెస్ చేసేందుకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల ప్రచార సభ కావడంతో ఉమ్మడి జిల్లాకు సీఎం రేవంత్ ఎలాంటి వరాలు కురిపిస్తారోననే ఆసక్తి నెలకొంది. మరోవైపు పాలమూరు లోక్సభ స్థానంలో వంశీ గెలుపు రేవంత్ రెడ్డికి ప్రెస్టీజ్ మ్యాటర్ గా మారడంతో ఆయన ఎలాంటి హామీలిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికలు బీజేపీ బీఆర్ఎస్కే కాదు, సీఎం రేవంత్ రెడ్డి కూడా బిగ్ ఛాలెంజ్ గా మారాయనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో తిరుగులేని నేతగా రేవంత్ రెడ్డి నిలుస్తారు. లేదంటే సొంత పార్టీ నుంచి రేవంత్ ఊహించని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే చర్చ జరుగుతోంది.